ఈ రోజున భక్తి ధార్మిక సమ్మేళన కార్యక్రమంలో మనందరం పాల్గొనటము ఆనందదాయకము. ఇప్పుడు భారతదేశంలో ప్రధానంగా కావలసిన ఈ ధార్మిక సమ్మేళనని ఒక ఛానల్ వారు ప్రధానంగా తీసుకోవటం అనేది ఇది కొంత శౌర్యవంతమైన నిర్ణయంగా నేను భావిస్తున్నాను. ఇది గొప్ప మార్పుకి ఒక పునాదిగా కూడా భాసిల్లాలని, తద్వారా మిగతా వ్యవస్థలో కూడా ఈ భక్తి ఛానల్ చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నదనే భావాన్ని కలగజేసుకోవాలని ప్రధానంగా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ రోజున పెద్దలు ఇప్పుడు చెప్పారు కొన్ని విషయాలు. అసలు మతం మారగల కారణాలు ఏమిటి? దేనివల్ల మతం మారుతున్నారు? కుల పెద్ద మతం మారుతున్నారా? ధనం కోసం మతం మారుతున్నారా? కోరికలు నెరవేరనే మతం మారుతున్నారా? ఏ వర్గం మతం మారుతుంది? మతం మారగల ముఖ్యమైన కారణాలు ఏమిటి అని మనం చూసుకుంటే, ప్రధానంగా ఇన్ని లక్షల మంది ఏకకాలంలో మతాలు మారుతున్నప్పుడు, ఎంతోమంది ఆ మత ప్రవక్తలు బోధలు చేస్తూ మారుస్తున్నప్పుడు, భారతీయ గురు వ్యవస్థ ఇంత గొప్పది అంత గొప్పదని ప్రగల్భాలు పలుకుతున్న మనము గురు పాత్రలో ఉండి ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాము అనే ప్రశ్న ముందు పరమ పూజ్యులైన గురుస్థానంలో ఉన్న పండితులు కానీ పీఠాధిపతులు కానీ వేసుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు గట్టిగా నొక్కి వక్కానించవలసిన అవసరం ఉన్నది. ఒక వ్యక్తిని ఒక వస్తుజాలనో మాయాజాలనో మాటల గాడితో మార్చే పరిస్థితిలో భారతీయుల యొక్క మనసులు అంత చిన్నవా? అంత విషయాల దాంట్లో మారిపోయే అవసరం ఉందా? అంటే భారతీయ గురు వ్యవస్థ ఎందుకు ఇంత బలహీనంగా మారింది, ఎక్కడి నుంచి వచ్చింది అనే మూలాల్లోకి వెళ్ళి చర్చ చేయవలసిన అవసరం ఎంతో ఉన్నది. ఇందా చాలామంది మాట్లాడారు, కొంతవరకు మూలాన్ని టచ్ చేస్తున్నారు, కొంతవరకు మళ్ళీ సమభాగంలో తీసుకొస్తున్నారు. ప్రధానంగా ఈ రోజున ధనం అనేది ప్రధాన భాగస్వామిని వహిస్తుంది ఈ మత మార్పిల్లో. భారతదేశంలో హరిద్వార్ నుంచి కన్యాకుమారి వరకు చూసుకుంటే కొన్ని వేల పీఠాలు చాలా బలంగా ఆస్తులతోనూ ట్రస్టులతోనూ ఉన్న పీఠాలు ఉన్నాయి. వారు తమ పీఠాల నుంచి ధనాన్ని తీసి ఒక సామాన్య బడుగు ప్రజల్లోకి వెళ్ళి అక్కడున్న దేవాలయ వ్యవస్థకు కానివ్వండి, ఆ ధర్మ వ్యవస్థలకు కానీ సహాయ సహకారం అందించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కానీ ఈ రోజున అవి తగ్గిపోయి పాదపూజలతోనూ ధన సమీకరణలతోనూ సామ్రాజ్యాల విస్తరణతోనూ ఈ యొక్క మత భేదాలతోనూ శైవ వైష్ణవ భేదాలతోనూ ఒక వర్గాన్ని తమ అనుకూలంగా మార్చుకుని ఎదగడానికి ప్రయత్నిస్తున్న గురు వ్యవస్థ మా కళ్ళకు కనబడుతుంది. మరి మేము ఇప్పుడే పుట్టిన పిల్లలం, దీంట్లో మాకన్నా మహానుభావులు విద్యావేత్తలు అఖండమైన జగద్గురు పీఠస్థానం ఉన్న మహానుభావులు మాకు మార్గదర్శకం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. వారి మార్గదర్శకుల్లో మేమందరం ప్రయాణం చేయవలసిన అవసరంగా ఉన్నది. ఇప్పుడు ఏ పీఠం తరపున ఇది పాల్గొంటున్నాను కాకుండా ధర్మం అనే గొడుగు కింద అన్ని వర్గాలు చేరి సంఘటితమైతే కానీ ఈ వ్యవస్థని సమూలంగా మార్చే అవకాశం కలుగుతుంది.